Right. Good morning. Good morning, my dear students. First year arts విద్యార్థులకు రైట్ మరి ఈరోజు మనము అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలను డిస్కస్ చేయబోయే ముందు గత క్లాస్లో మనము అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రం ఏ విధంగా ఆవిర్భవించింది, అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత, అర్థశాస్త్రం యొక్క స్వభావం పరిధిని గురించి అధ్యయనం చేయటం జరిగింది. మరి ఈరోజు అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు. గతంలో మన అర్థశాస్త్రం అంటే మానవుని యొక్క దైనందిన ఆర్థిక కార్యకలాపాలలో అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని, అనేక మానవుని యొక్క జీవన విధానము ఆర్థిక వస్తువులతో ముడిపడి ఉంటుందని, ఆర్థిక కార్యకలాపాలతో కొనసాగుతూ ఉంటుందని, ఇవాళ అర్థశాస్త్రం లేనిదే ఆర్థిక వ్యవస్థ మనుగడ లేదని నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేయటం జరిగింది. మరి ఈరోజు అర్థశాస్త్రం అంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు వివిధ రకాల నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. ఆ నిర్వచనాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ అర్థశాస్త్రంలో 4 ప్రధానమైనటువంటి నిర్వచనాలను తీసుకోవటం జరిగింది. ఆ 4 నిర్వచనాలు: ఒకటి సంపద నిర్వచనం, రెండవది శ్రేయస్సు నిర్వచనం, మూడోది కొరత నిర్వచనం, నాలుగోది వృద్ధి నిర్వచనం. నాలుగోది వృద్ధి నిర్వచనంగా తెలియజేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సంపద నిర్వచనాన్ని అందించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్. అలాగే శ్రేయస్సు నిర్వచనం అందించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. అలా కొరత నిర్వచనం అందించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త లయనల్ రాబిన్స్. వృద్ధి నిర్వచనం అందించిన ఆర్థిక శాస్త్రవేత్త పాల్ శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం. ఇలా వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు అర్థశాస్త్రాన్ని వివిధ రకాల నిర్వచనాలు అందింపచేయటం జరిగింది. ఎందుకంటే అర్థశాస్త్రము ఒక అంశంతో మాత్రమే ముడిపడి లేదు. అనేక రకాల అంశాలతో అర్థశాస్త్రము ఇమిడి ఉందన్న విషయాన్ని గుర్తు చేయటము దీనికి ప్రధాన ఉద్దేశం. ఏ ఒక్క అంశాల్లో ఏ ఒక్క రంగానికో పరిమితమైనటువంటిది కాదు. ఇలా ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా కొనసాగల కారణం మానవుని కోరికలు ఆర్థిక కార్యకలాపాలకు పునాది. అసలు మానవుడికి అసలు కోరికలే లేకపోతే అసలు ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడి? మనకి ఏ కోరిక లేదనుకో మనం ఏం చేస్తాం, ఏం చేయాలి, ఏం సంపాదించుకోవద్దు, ఏమవసరం, ఏంటి, ఎందుకు అనేది మన ప్రశ్న. మనకి ఫలాంది అవసరము, ఫలాంది కావాలి అనే కోరిక కలిగినప్పుడు దాన్ని సంపాదించుకోవడానికి అనేక రకాల కార్యకలాపాల్లో మనం నిమగ్నమవుతూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క కార్యకలాపాలు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా కొనసాగాలంటే ఇక్కడ అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత కీలకమైంది. అర్థశాస్త్రంలో మానవుని కోరికల వల్లనే ఆర్థిక కార్యకలాపాలు ఉద్భవించాయి. ఆ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలంటే ఉత్పత్తులు, పంపిణీలు, వినియోగాలు ఇవన్నీ కొనసాగాలి. ఇవన్నీ కూడా అర్థశాస్త్ర స్వభావంలో పరిగణన ఉన్న క్లాసులో గుర్తు చేసుకున్నాం. వాటిని మానవ తనకు సంతృప్తి పరచుకోవటానికి వివిధ కార్యకలాపాల్లో పాల్గొని వాడు సంపాదించుకోవడం నిమగ్నం అవుతూ ఉంటాడు. ఆ నిమగ్నమయ్యే అంశాలన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాలే, ఆర్థిక
స్వాలంబనతో కూడినటువంటిది, ఆర్థిక సౌపార్జనతో కూడినటువంటిది, ఆర్థికపరమైనటువంటి అభిలాషతోటే కొనసాగే కార్యకలాపాలు మనం వాటిని తెలియజేస్తాం. ఈ విధమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలకు అర్థశాస్త్రం కీలకమైనటువంటిది. కాబట్టి ఆ అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలను అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ ఒక అద్భుతమైన నిర్వచనం అందించాడు. మొట్టమొదటిసారిగా తన సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలలో మొదటి వ్యక్తి అయినటువంటి ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని తెలియజేశాడు. తాను రాసినటువంటి 1776లో 1776లో తాను రాసినటువంటి దేశాల సంపద స్వభావం మరియు కారణాల పరిశోధన అనే గ్రంథంలో ఏంటది, దేశాల సంపద, దీన్ని మనం జాతీయ సంపద, దేశాల సంపద మరియు కారణాల పరిశోధన, దేశీయ సంపద పెంపొందింపు చేయడానికి ఎలాంటి కార్యకలాపాలను కారణాలను పరిశోధించాలో అధ్యయనం చేయటం అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథంలో అది దీన్ని ఏమన్నా ఇక్కడ దేశాల సంపద స్వభావం మరియు కారణాల పరిశోధన గ్రంథంలో సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి ఆడమ్ స్మిత్ తాను అందించినటువంటి డెఫినేషన్ ఏంటంటే సంపద నిర్వచనం. ఏంటనే ఉద్దేశంలో అర్థశాస్త్రం అంటే సంపద సంపాదించటమే అర్థశాస్త్రం. సంపద సంపాదించాలనే కోరిక అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలకు పునాదులేస్తుందని తెలియజేస్తాను. ఫస్ట్ కోరిక ఏంటి, ధన సంపాదించాలి, ఆర్థికంగా సంపాదించాలి, సంపదను సంపాదించుకోవాలి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలంటే సంపదను పోగు చేసుకోవటము, సంపదను సంపాదించటము, సంపదను ఉత్పత్తి చేసుకోవటం. ఈ విధమైనటువంటి కోరికే అర్థశాస్త్రము. దానితోటే డబ్బు సంపాదించాలనేటువంటి ఒక ఆకాంక్ష, బలమైన ఆకాంక్షే అర్థశాస్త్రంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక కార్యకలాపాల కారణము అంటాడు ఆడమ్ స్మిత్. అంతే కదా. ఒక రైతు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, తన యొక్క ఉద్దేశం ఏంటి, తను చేసేటువంటి భూ విస్తీర్ణం, సాగు విస్తీర్ణంలో ఈ సంవత్సరము గత సంవత్సరం 20,000 లాభం వస్తే ఈ సంవత్సరం 30,000 40,000 రావాలి అని దానికోసం అనేక రకాల కొత్త రకమైన వంగడాలను, విత్తనాలను, ఎరువులను, వ్యవసాయ మందులను సాంప్రదాయ పద్ధతులు చేయాలా లేకపోతే ఆధునిక పద్ధతులు చేయాలనేటువంటి అన్వేషణకు అనేక రకాల కార్యకలాపాలకు కారణం ఏంటి, విత్తన సామాగ్రి నుంచి నూర్పిడి చేసేంత వాడేటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దేనిపై ఆధారపడి ఉన్నాయి, తను అనుకున్నటువంటి సంపద పోగు చేసుకోవడం, తను అనుకున్న సంపదను సంపాదించటానికి. ఒక వ్యవసాయ రంగం మాత్రమే కాదు, ఏ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తి అయినా సరే తను చేసే ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయి, ద్రవ్య ధనార్జనే ప్రధాన ధ్యేయం. ఇది ఆడమ్ స్మిత్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో సంపాదించాలనే తపన, ఆకాంక్ష బలంగా ఉంటుందో ఆర్థిక కార్యకలాపాలకు అనుగులిస్తున్నట్టు లెక్క. ఎలా, ఏ విధంగా సంపాదించాలి? అందుకే అర్థశాస్త్రంలో ఏ వస్తువు ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి అనేటువంటి ఎంపిక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎంపిక సమస్యే దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, ఎంపిక సమస్య అంటున్నాం. ఎంపిక సమస్య ఏదైతే ఉంటుందో ధన ఆర్జన పెంపొందింపు చేసుకోవటానికి, సంపదను పోగు చేసుకోవటానికి అనేక రకాల మౌలికమైనటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేనికి అంటే ధనార్జన, సంపదను సంపాదించటము, సంపదను పోగు చేసుకోవటానికి తెలియజేస్తాయి. మరి తన యొక్క సాంప్రదాయ ఆర్థికవేత్తలలో ఉన్నటువంటి ఆడమ్ స్మిత్ యొక్క ఆలోచనకు అనుగుణంగా తన అనుచరులైనటువంటి జేబిసే, జేస్మిన్, క్లార్క్, ఈ రస్కిన్, వీళ్ళంతా తన యొక్క సిద్ధాంతం, తన శిష్యులు, తన యొక్క అనుచరులు తన సాంప్రదాయ సిద్ధాంతంలో ఉండేటువంటి ఆడమ్ స్మిత్ యొక్క సంపద నిర్వచనాన్ని సమర్థించడం జరిగింది. మరి జేబిసే ఏమంటాడు, సంపదను ఉత్పత్తి చేయటం, వినియోగించటం, పంపించే, ఇదే అర్థశాస్త్రంగా తెలియజేస్తుంది.
ఏంటి ఇక్కడ? సంపదను ఉత్పత్తి చేయటం, సంపదను వినియోగించటం, సంపదను పరిరక్షించటం. చూడండి, సంపద ఉత్పత్తి, సంపద వినియోగం, సంపద పరిరక్షణ, ఈ మూడింటి చుట్టే ప్రాధాన్యత ఇచ్చాడు జేమ్స్. జేఎస్ మిల్ అర్థశాస్త్రం అనగా తాను నిర్వచనం ఇచ్చాడు. ఆర్థిక కార్యకలాపాలతో ఇముడి ఉండి ఆర్థికంగా సంపదను పోగు చేసుకోవటమే అర్థశాస్త్రంగా తెలియచేశాడు. ద్రవ్యాన్ని ఎలా సంపాదించుకోవాలనో, ఎలా పోగు చేసుకోవాలనో అని తెలియచేసిన వ్యక్తిలో జేఎస్ మిల్ కూడా తెలియచేస్తుంది. ఇలా జేఎస్ మిల్, జేబీ క్లార్క్, జేబీసే వీళ్ళందరూ కూడా ఆడమ్ స్మిత్ యొక్క సంపద నిర్వచనాన్ని సమర్థిస్తూ తెలియచేయటం జరిగింది. అంటే దీంట్లో ఈ యొక్క ఇద్దరు ముగ్గురు ఇచ్చిన నిర్వచనాలు, ఆడమ్ స్మిత్ రామచంద్ర నిర్వచనాలలో ఉండేటువంటి ప్రధానమైన లక్ష్యాలు ఏంటంటే ఇక్కడ 4 అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఏంటి అవి అనంటే, ఒకటి సంపదను ఆర్జించడము. ఏంటి ఇక్కడ? సంపదను ఆర్జించడం, ద్రవ్యాన్ని సంపాదించడం, ద్రవ్యాన్ని పోగు చేసుకోవడం, ద్రవ్యాన్ని సేకరించుకోవడం, ద్రవ్యాన్ని పరిరక్షించుకోవడం. చూడండి, అర్థశాస్త్రం అంటేనే ద్రవ్యానికి సంబంధించిన శాస్త్రంగా తెలియజేశాడు ఆడమ్ స్మిత్. సంపదను ఆర్జించడమే ప్రధాన లక్ష్యం, ప్రధాన ధ్యేయంగా తెలియజేశాడు. ఇది అర్థశాస్త్రం అంటే అని తెలియజేశాడు. మరి రెండో అంశం ఏంటి? సంపద అంటే భౌతిక వస్తువుల ఉత్పత్తి నుంచి సంపాదించబడినటువంటి సంపద. అంటే ఇక్కడ భౌతికంగా తయారు చేయబడినటువంటి వస్తువులే సంపదగా తెలియజేస్తాం. ఇవాళ మనం భౌతికంగా కనిపించే వస్తువులు సంపదగా భావిస్తున్నాం. ఇవాళ భౌతికంగా కనిపించే కరెన్సీ కానీ, భౌతికంగా కనిపించేటువంటి బంగారము, వెండి, విలువైన ఆభరణాలు కానీ, భౌతికంగా కనిపించేటువంటి భూములు, తర్వాత ఇంటి స్థలాలు, ఇవన్నీ ఉన్నాయి చూసారా? భౌతికంగా కనిపించేటువంటి, ఇవి భౌతికంగా కనిపించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటున్నాయో వాటినే సంపదగా తెలియచేశాడు ఆడమ్ స్మిత్. అర్థమైందా? మొదటిది ఏంటి ఇక్కడ? అర్థశాస్త్రం అనగా సంపదను ఆర్జించడము, డబ్బు సంపాదించడం. రెండో అంశం ఏంటి ఇక్కడ? సంపద అంటే భౌతిక ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులు, భౌతిక ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపదగా పిలుస్తాము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కరెన్సీలు కానివ్వండి, బంగారం, వెండి, ఆభరణ వస్తువులు, వస్తువులు కానివ్వండి, తర్వాత భూ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కానివన్నీ కూడా భౌతికంగా కనిపించేవి భౌతిక వస్తువులు. వీటిని మనము సంపద, వీటిని మనము అర్థశాస్త్రంగా తెలియజేశాడు భౌతిక వస్తువు. మరొకటి, మరింతగా సంపదను పోగు చేసుకోవటమే లక్ష్యం. దీన్ని జేఎస్ మిల్ చెప్పాడు అర్థశాస్త్రంలో. మరి ఆడమ్ స్మిత్తో పాటు జేఎస్ మిల్ ద్రవ్యాన్ని, సంపదను పోగు చేసుకోవటమే ప్రధాన లక్ష్యము. అర్థశాస్త్రం అంటే సంపదను పోగు చేసుకోవటమే. సంపదని ఎలా పోగు చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ప్రధాన ఆకాంక్షే అర్థశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం కూడా అని తెలియజేస్తాం. నెక్స్ట్, మరొకటి, సంపదను ఉత్పత్తి, వినియోగం, పరిరక్షణే ప్రాధాన్యత కల్పించాలి. ఇంకో అంశం ఏంటి? సంపదను ఉత్పత్తి చేయటం, సంపదను వినియోగించుకోవటం, దాంతోపాటు సంపదను పరిరక్షించుకోవటం, భద్రపరచుకోవటం, పోగు చేసుకోవటం, దాచిపెట్టడం. ఇదే అర్థశాస్త్రం. ఈ మూడింటిని అర్థశాస్త్రము రెగ్యులర్గా అధ్యయనం చేస్తూ ఉంటుంది, తెలియచేశాడు సంపద నిర్వచనంలో ఆడమ్ స్మిత్, అతని యొక్క అంశం. అర్థశాస్త్రం అంటేనే సంపదకు సంబంధించిన శాస్త్రము. సంపదను తన ఆర్థిక కార్యకలాపాలు, మానవుని యొక్క దైనందిన జీవితంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపదను ఎలా పోగు చేసుకోవాలో, సంపదను ఎలా ఆర్జించాలో తెలియజేసేది అర్థశాస్త్రం అని తెలియజేశారు. అర్థశాస్త్రం అంటే కేవలం మరి ఆర్థికమైనటువంటి ఉత్పత్తి చేయబడినటువంటి ఆర్థిక వస్తువులుగానే తెలియజేశారు. మరొకటి, సంపదను పోగు చేసుకోవటమే లక్ష్యంగా తెలియజేశాడు. సంపద అంటే వినియోగము, ఉత్పత్తి, పరిరక్షణ భాగంగా సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్త ఆడమ్ స్మిత్, అతని అనుచరులు
సంపద నిర్వచనాన్ని ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలు 4 నిర్వచనాలలో దాని ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలను తెలియజేయటం జరిగింది. అయితే ఈ యొక్క ఆడస్మృతిక నిర్వచనం కొన్ని విమర్శలకు గురైంది. ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలైనటువంటి మరికొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు అర్థశాస్త్రం యొక్క సంపద నిర్వచనాన్ని విమర్శించటం జరిగింది. ఆ విమర్శలు ఏంటి అంటే, ఇక్కడ అర్థశాస్త్రం అంటే కేవలం భౌతికమైన వస్తువులు మాత్రమే అన్నాడు. భౌతికమైన వస్తువులు, ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులే అర్థశాస్త్రంగా తెలియజేశాడు. ఓకే, రైట్. మరి సేవా రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ, లాయర్లు కానీ, టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, వీరందరూ జాతీయ ఆదాయాలలో భాగాలు కారా? సంపదలో భాగాలు కారా? వీళ్ళు అందించే సేవలే కదా. సేవలు అర్థశాస్త్రంలో పరిగణించబడతలేవా? అర్థశాస్త్రంలో భాగం కాదా? భౌతికమైన వస్తువులే సంపద, ఆ సంపదే అర్థశాస్త్రం అంటున్నావు. కంటికి కనిపించినటువంటి అభౌతికమైన వస్తువులు, సేవా రంగాలు ఏవైతే ఉన్నాయో మరి అవి ఆర్థికపరమైన రాజ్యాన్ని కొనసాగించడం లేవా? మరి ఈ విధమైనటువంటి ఆర్థిక చింతనతో కూడినటువంటి ఆలోచనే భౌతిక వస్తువులను మాత్రం తీసుకున్నారు, సేవలను మరి పరిగణలో తీసుకోలేదు, సంపదల భాగంగా తీసుకోలేదు. ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు వీళ్ళు సంపాదించేటువంటి ద్రవ్య పరిమాణాలన్నీ సంపదలో, అర్థశాస్త్రంలో వాళ్ళ యొక్క జీవన విధాన కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలు అర్థశాస్త్రంలో భాగం కాదా? మరి కేవలం సంపద, భౌతికమైన వస్తువులు మాత్రం ప్రాధాన్యత ఇచ్చావు? అభౌతికమైనటువంటి ఉన్నాయి కదా, సేవలు ఉన్నాయి కదా, మరి సేవలు పరిగణలోకి తీసుకోలేదు. ఈ యొక్క నిర్వచనము తప్పు, సంపద నిర్వచనంలో లోపభూయిష్టం ఉంది, విమర్శ గురి చేయటం. ఇంకొక అంశం, ఇక్కడ అర్థశాస్త్రం అంటే డబ్బును సంపాదించడమే, సంపదను సంపాదించడమే, సంపదను ఆర్జించడమే ప్రధానం. మరి ఇక్కడ అర్థశాస్త్రం అంటే సంపద సంపాదించటమేనా? సంపదను ఆర్జించడం అనే విషయము వ్యక్తిలో ఆర్థిక చింతనను కలిగిస్తూ ఉంది. ఆర్థికమైనటువంటి చింతనను కలిగిస్తూ ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సంపదను ఆర్జించడం అంటే ఒక వ్యక్తి యొక్క స్వార్థ చింతనను, స్వార్థ బుద్ధిని, స్వార్థపు ఆలోచనలు తెలియచేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ అర్థశాస్త్రంలో స్వార్థ చింతన అనేటువంటిది కరెక్ట్ కాదు, స్వార్థ చింతనతో కూడినటువంటి అంశము కరెక్ట్ అయినటువంటిది కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తాం. రైట్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మనకు సంపద నిర్వచనంలో సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సంపదను ఆర్జించటం అనే విషయాన్ని గుర్తించినప్పుడు ఇక్కడ సంపద స్వార్థపూరితమైన వ్యక్తిని, సంపద నిర్వచనంలో ఆడస్మి చెప్పిన నిర్వచనంలో స్వార్థపూరితమైన ఆర్థిక చింతనతో కూడినటువంటి వ్యక్తిని తయారు చేస్తూ ఉంటుంది తన నిర్వచనంలో. కానీ ఇక్కడ ఆర్థిక చింతన, స్వార్థం వ్యక్తం చేయటం, స్వార్థాన్ని వ్యక్తం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి స్వార్థంతో కూడినటువంటి, స్వార్థ చింతనతో కూడినటువంటి ఉన్నట్లయితే మరి వారు సేవలు అందించేటువంటి చాలామంది ఇవాళ సమాజంలో ఆస్తులు లేనటువంటి వారికి పిల్లలే ఆస్తిగా భావించే వాళ్ళు ఉంటారు. తన వయసులో పిల్లలను పెంచి పెద్ద విద్యావంతులు చేసి ప్రయోజకులు తయారు చేసిన తర్వాత తన వృద్ధాప్యంలో తమ పిల్లలే తమ ఆస్తులుగా భావించే వాళ్ళు ఉంటారు.
మరి భౌతికమైన వస్తువులు అన్నావు కదా, మరి ఇక్కడ సేవలు అందించేటువంటి వారు మరి మనకి ఇక్కడ ఆర్థిక కార్యకలాపాల్లో భాగం కాదా? కాబట్టి ఇక్కడ ఆర్థిక చింతన ఎప్పుడు ఉండకూడదు. ఆర్థిక చింతనే ప్రధానం చేయం కాదు, ఆర్థిక స్వాలంబనే ప్రధానం చేయం కాదు. మరి తన తల్లిదండ్రులు చేసే సేవలు ఏ ఆలోచనతో చేయాలి? అప్పుడు మరి స్వార్థ చింతనతోటే చేయాలి. మరి స్వార్థ చింతనతో తల్లిదండ్రులకు సేవ చేయగలుగుతాడా? సేవా దృక్పథంతో చేయాలి. తన తల్లిదండ్రులకు ఆర్థిక చింతనతో వారి నుంచి ఆశించేటువంటి విధంగా కాదు, వారికి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని, సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారికి సేవలు అందించాలి. మరి ఇలాంటి ఆర్థిక చింతనతో ప్రతి పనిలో, ప్రతి ఆర్థిక కార్యకలాపాల్లో స్వార్థపు చింతన ఉంటుంది, స్వార్థపూరిత ఆలోచనలు కనుక వ్యక్తులు వస్తే తను చేసేటువంటి తన తల్లిదండ్రుల సేవల్లో కూడా ఆర్థికపరమైన ఆలోచన కొనసాగిస్తాడు. వ్యక్తిని ఆర్థికపరమైన వ్యక్తిని తయారు చేస్తున్నాడు. ఎవరో ఆడమ్ స్మిత్ యొక్క డెఫినిషన్ తోటి. అది సరైనటువంటిది కాదు. సమాజానికి ఆర్థికమైనదే ప్రధానం కాదు, ఆర్థిక ఆలోచన లేకుండా కూడా సేవా దృక్పథంతో కూడినటువంటి సేవల రూపంలో చేసేటువంటివి కూడా ఆర్థిక కార్యకలాపాల్లో భాగమే. వాటిని విస్మరించాడు, వాటిని పక్కన పెట్టాడు, స్వార్థ చింతనతో కూడిన ఆలోచన చేస్తున్నాడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. అంతేకాకుండా శ్రేయస్సును, సంక్షేమాన్ని విస్మరించాడు, మర్చిపోయాడు ఆడమ్ స్మిత్. తనేమన్నాడు నిర్వచనంలో? ద్రవ్యాన్ని పోగు చేసుకోవటమే అని ఉద్దేశంలో చెప్పాడు. మరి ద్రవ్యాన్ని పోగు చేసుకోవటంలో ఒక వ్యక్తి యొక్క స్వార్థ చింతనతోటి అనారోగ్యకరమైనటువంటి వస్తుత్పత్తులు తయారు చేసి సమాజంలో కుదిరిపెడతారు, వ్యక్తుల మధ్య కుదిరిపెడతారు. అవి ప్రజల యొక్క శ్రేయస్సును, సంక్షేమాన్ని, అనారోగ్యాన్ని, జీవన ప్రమాణ స్థాయిని, ఆర్థిక స్థితిని మొత్తాన్ని దెబ్బతీస్తుంది. అవే ఇవాళ డ్రగ్స్, హెరాయిన్, నల్లమందు, మద్యపానం, సిగరెట్, గుట్కా, అనేక రకమైనటువంటి ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క స్వార్థపూరిత సంపాదించాలని స్వార్థపూరితమైన ఆలోచనతోటి, సంపాదించాలని తపన తాపత్రయంతో, ఆర్థికపరమైన స్వలాభనంతో తాను తయారు చేసే వస్తుత్పత్తులను సమాజంలో కుదిరిన తర్వాత అవి అనేక రకాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది కాదా? మరి స్వాతంత్రంతో తయారు చేసినటువంటి భౌతిక వస్తువులు శ్రేయస్సును, సంక్షేమాన్ని ఆలోచిస్తున్నాయా? ప్రజా సంక్షేమాన్ని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వస్తుత్పత్తుల తయారీ ఉండాలి. కానీ సంపాదించడమే ధ్యేయం, ద్రవ్యాన్ని పోగు చేసుకోవడం ధ్యేయం, శ్రేయస్సుతోటి, సంపదతోటి, సంక్షేమంతో సంబంధం లేదన్నట్టుగా వస్తుత్పత్తులు తయారు చేసి వదిలిపెడితే, స్వార్థ చింతనతో ఆలోచిస్తే, మరి ఈరోజు వాటి ద్వారా, మద్యపానాల ద్వారా మత్తును ఇచ్చేటువంటి అనేక రకాల అసాంఘికమైనటువంటి పదార్థాలు సమాజంలో వదిలిన తర్వాత యువత పెడదారి బట్టి ఆరోగ్యం, ఆర్థికం అనేక విధాలుగా విచ్ఛిన్నమై తన యొక్క జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ తమ స్వార్థపూరితమైన ఆలోచన, సంపాదించిన తపన, తాపత్రయం ఇవన్నీ కూడా శ్రేయస్సును, సమాజ శ్రేయస్సు, సంక్షేమాన్ని క్వశ్చన్ మార్కులు పడేస్తున్న విషయాన్ని సంపద విమర్శనంలో ఆడమ్ స్మిత్ గుర్తుపెట్టుకోలేకపోయాడు. కాబట్టి అర్థశాస్త్రంలో, ఆర్థిక కార్యకలాపాలలో సంపద అనేటువంటిది ఎలా ఉండాలి? సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనసాగాలి, సమాజ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొనసాగాలి. అప్పుడు నిజమైన ఆర్థిక కార్యకలాపాలు. కానీ స్వార్థంతో కూడినటువంటి ఆర్థిక కార్యకలాపాలు, సంపాదించిన తపన, తాపత్రయాన్ని ప్రధాన లక్ష్యంగా చెప్పడం అది సరైనది కాదని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అర్థశాస్త్రంలో ఆడమ్ ఇచ్చినటువంటి సంపద నిర్వచనము పంపిణీ అనేటువంటి విషయాన్ని విస్మరించింది. భౌతిక వస్తువుల ఉత్పత్తి, భౌతిక వస్తువుల వినియోగము, భౌతిక వస్తువుల పరిరక్షణ అని మాత్రమే చెప్పాము. మరి భౌతిక వస్తువులతో వచ్చిన ఆదాయ పంపిణీని, ఆర్థికపరమైనటువంటి పంపిణీ విధానాన్ని అందులో ఎక్కడ కూడా
గుర్తించలేదు, దాని గురించి వివరించలేకపోయింది సంపదల రచనలు. పంపిణీ కూడా భాగమే కదా. ఉత్పత్తి, వినియోగము, పరిరక్షణ వీటికే ఇచ్చావు. మరి పంపిణీ అనేటువంటి అర్థశాస్త్ర భావనలు కీలకమైంది కదా. కాబట్టి అర్థశాస్త్రం అనే కొన్ని అంశాలకే ప్రాధాన్యత కాదు, అనేక రకాల అంశాల ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక కార్యకలాపాలు పెంపొందింప చేయటమే ప్రధాన ఉద్దేశంగా, ప్రధాన లక్ష్యంగా మనం దీన్ని తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సంపద నిర్వచనాన్ని ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి మొట్టమొదటి నిర్వచనాన్ని మరి ఆధునిక ఆర్థిక శాస్త్రవేత్తలు దుయ్యబట్టి వాటిని సంపద నిర్వచనాన్ని విమర్శిస్తూ ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని అందచేయడం జరిగింది. ఈ శ్రేయస్సు నిర్వచనాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్ డౌన్ ప్లీజ్. దీన్ని మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఒకసారి చదవండి. ఇంకా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కండి. ఎప్పటికప్పుడు ఎందుకంటే సిలబస్ ప్రతిరోజు డైలీ నడుస్తూ ఉంటుంటుంది. రెగ్యులర్గా వినడానికి ప్రయత్నం చేసి మెటీరియల్ కూడా త్వరగా తెప్పించుకునే ప్రయత్నం చేసి విద్యార్థులు కొంచెం స్పీడప్లో కొనసాగించాలని కోరుతున్నాను. రైట్, బాయ్, థ్యాంక్ యూ.